హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సారికా కూల్ వీడియోస్. ఈరోజు మాకు సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఈ ఫిష్ కర్రీ చాలా బాగుంటుందన్నమాట. నేను ఎలా చేశాననేది ప్రాసెస్ చెప్తాను. సో నేను ఫిష్ కర్రీని ఎలా చేశానంటే ఆల్రెడీ తడి మసాలా అనేది నేను పట్టుకున్నానండి. తడి మసాలా అంటే ఏం లేదండి, ధనియాలు జీలకర్ర కొంచెం వేసుకోవాలి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మనకి గసగసాలు ఉంటాయి కదండి, గసగసాలు అన్నీ కలిపి మనం తడి మసాలా పట్టుకోవాలన్నమాట. అల్లము మరియు ఎల్లిపాయలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి, తడి మసాలా పట్టుకోవాలి. సో తర్వాత మనం ఫిష్ కోసం ఏంటి అంటే నేను ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ ని కాల్చుకున్నాను అనమాట. స్టవ్ పైన కాల్చుకొని పెట్టుకున్నాను. ఒక టమాటాని కూడా స్టవ్ పైన కాల్చుకొని పెట్టుకున్నాను. తర్వాత ఈ ఆనియన్స్ ని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఎలా వస్తుంది అని అంటే కొంచెం పేస్ట్ లాగా వస్తుంది, కొంచెం అక్కడక్కడ ఆనియన్స్ మనకి ముక్కలు అనేవి తగులుతూ ఉంటాయిగా, అలాగా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. టమాటాని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని మనం ఏం చేయాలి అంటే ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మంచిదండి, టేస్టీగా ఉంటుంది. మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత టమాటా గుజ్జు కూడా వేసుకోవాలండి. సో తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి అనమాట. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత అది కూడా కొంచెం మగ్గినట్టుగా అయిన తర్వాత తడి మసాలా వేసుకోవాలి. అది కూడా మగ్గిన తర్వాత ఏం చేయాలి అని అంటే మనము కారము, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు ఫిష్ మసాలా మనం సపరేట్ కూడా వేసుకుంటాం కదండి, సో అది కర్రీ దింపేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ ఫిష్ కర్రీ కాబట్టి ముందే వేసుకుంటానండి. ఆ మసాలాలన్నీ కూడా అందులో కలిపేసుకోవాలన్నమాట. అది ఒక మంచి పేస్ట్ లాగా తయారవుతుంది. సో ఆ తర్వాత ఏం చేయాలి, మనం నీట్ గా కడుక్కున్న ఈ ఫిష్ ముక్కలు ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కటిగా నీట్ గా పరుచుకున్న తర్వాత ఆ పేస్ట్ కూడా వాటికి పట్టేలాగా వాటిపైన మనం గంటెతోటి కొంచెం కొంచెంగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఫిష్ ని చాలా స్మూత్ గా కలపాలండి, లేదంటే ఫిష్ అనేది విడిపోతుంది. ఏదో మనం వేరే కర్రీస్ కి కలిపినట్టుగా కలపకూడదు అనమాట. చాలా మంది అలా చేస్తూ ఉంటారు, దానివల్ల అది పప్పుగా అయిపోతుందండి కర్రీ అంతా. అలా చేయొద్దు. స్మూత్ గా మనం మొత్తం ఆ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా పట్టించేసి మనం ఏంటంటే ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత చింతపండు తీసుకోవాలన్నమాట. చేపల క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోవాలి. 1 కేజీన్నర అంటే ఒకవేళ పుల్లగా ఉన్న చింతపండు అయితే మీకు అర్థమైపోతుందండి, కర్రీస్ చేస్తూ ఉంటారు కదా ఎంత పులుపు అనేది అర్థమైపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వేడి నీళ్లు యాడ్ చేసుకొని మనం ఏంటంటే పులుసు తీసుకోవాలి. పులుసు తీసుకొని ఈ 5 minutes ఆల్రెడీ మనం ఇక్కడ మగ్గించాం కదా, అందులో మనకి ఎంత పులుసు కావాలి అనేది మనం ఈ చింతపండుని యాడ్ చేసుకొని బాగా మరిగించాలి. సో సగం మరిగిన తర్వాత మనం ఏంటంటే కర్రీ ఇంకా సగం ఇట్లా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుందండి కర్రీకి. తర్వాత కావాలంటే దించుకునేటప్పుడు కూడా మనం పైన వేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకుంటే ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఉప్పు తక్కువ ఉంటుంది, కారం అంతగా పట్టినట్టుగా అనిపించదు అనమాట. కారం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎలాగో మరుగుతుంటది కాబట్టి కారం అనేది కలిసిపోతుందండి. సో చాలా సింపుల్ అండి. ఫిష్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా సింపుల్ గా చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై అండి.